గర్భిణీ స్త్రీలు ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన వెంటనే అంగన్వాడీ కేంద్రంలో మరియు ఆరోగ్య కేంద్రంలో పేరు నమోదు చేయించుకోవాల్సి ఉంటుందండి. ఆరోగ్య కేంద్రంలో పేరు నమోదు చేయించుకోవటం వల్ల వాళ్ళకి ఆరోగ్య పరీక్షలు మరియు ఇమ్యునైజేషన్ టీకాలు ఇవ్వటం జరుగుతుంది. అలాగే అంగన్వాడీ కేంద్రంలో పేరు నమోదు చేయించుకోవటం వల్ల వారికి పౌష్టికాహారం అనేది అందించడం జరుగుతుంది. మన తెలంగాణ రాష్ట్రంలో అయితే గర్భిణీ బాలింతలకు ఒక పూట సంపూర్ణ భోజనం ఆరోగ్యలక్ష్మి స్కీమ్ కింద ఒక పూట సంపూర్ణ భోజనం అనేది అందించడం జరుగుతుంది. ఇందులో వచ్చేసి మెనూ ప్రకారం అనేది వంట చేయడం జరుగుతుందండి. వేడిగా అన్నం వడ్డించడం జరుగుతుంది. కూరగాయలతో సాంబారు, అలాగే ఒకరోజు ఆకుకూర పప్పు వండటం జరుగుతుంది. ఒకరోజు పప్పు కూర వండటం జరుగుతుందండి. అలాగే డైలీ ఒక ఎగ్ అనేది వీళ్ళకి ఇవ్వటం జరుగుతుంది. డైలీ ఎగ్ ఇవ్వటం జరుగుతుంది. మరియు పాలు 200 ml పాలు అనేది వీళ్ళకి వేడి చేసిన పాలు అనేది ఇవ్వటం జరుగుతుంది. వీళ్ళు డైలీ వచ్చి అంగన్వాడీ సెంటర్లోనే భోజనం చేసి వెళ్ళాల్సి ఉంటుందండి. గర్భిణీ స్త్రీలు ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన దగ్గర నుంచి ఇదే స్కీమ్ నడుస్తుందండి. ఇంకా వీళ్ళకి అయితే గర్భిణీకి అదనపు ఆహారం కావాలి కాబట్టి ఇలా భోజనం అనేది అంగన్వాడీ సెంటర్లో అందించడం జరుగుతుంది. అలాగే గర్భిణీ స్త్రీ డెలివరీ అయినాక కూడా ఇంకా హాస్పిటల్లో ఉన్నప్పుడు తప్ప మళ్ళీ ఇంటికి వచ్చిన దగ్గర నుంచి అంగన్వాడీ సెంటర్లో బాలింతకి భోజనం అనేది అందించడం జరుగుతుంది. గర్భిణీ స్త్రీలు ఒకవేళ బెడ్ రెస్ట్ ఉన్న వాళ్ళు అయినట్టయితే వాళ్ళకి అనేది ఇంటికి క్యారేజీ కూడా పంపించవచ్చండి. వాళ్ళ తల్లి కానీ అత్త కానీ వచ్చి తీసుకెళ్ళవచ్చు. ఇలా తను బెడ్ రెస్ట్ అనే విషయాన్ని మెడికల్ సర్టిఫికేట్ ద్వారాగా తెలియజేసినట్లయితే అంగన్వాడీకి ఏఎల్ఎంఎస్సి కమిటీ ఉంటుందండి. ఆ కమిటీలో అది తీర్మానం రాసుకొని వాళ్ళకనేది ఇంటికి ఫుడ్ ఇవ్వటం జరుగుతుంది. అసలు ఏదేమైనా ముందు మీరు అంగన్వాడీ సెంటర్కి వెళ్ళి అంగన్వాడీ టీచర్ని కలిసినట్టయితే మీకు వివరంగా తెలియజేస్తారండి. అది మీరు భోజనానికి రావాలా లేదా అనేది దాన్ని బట్టి కూడా కమిటీలో నిర్ణయించి మీకు భోజనం అనేది ఇవ్వటం జరుగుతుంది. గుడ్డు పాలు కానీ ఇవ్వటం జరుగుతుంది డైలీ. అందుకని అంగన్వాడీ సెంటర్లో పేరు అనేది నమోదు చేయించుకోండి. తప్పకుండా మీరు ముందు అంగన్వాడీ సెంటర్కి వెళ్ళి అక్కడ కనుక్కోండి. ఏదైంది కనుక్కుంటే మీకు తెలిసిద్ది. ఎలా అనేది మీ దాన్ని బట్టి అనుకూలతను బట్టి మీరు ఫుడ్ అనేది తీసుకోవచ్చును. నమోదు చేయించుకొని గర్భిణీగా ఉన్నప్పుడు ఇలా చేయాలి. డెలివరీ అయినాక కానీ బాలింతకి 6 నెలల వరకు కానీ అంగన్వాడీ సెంటర్లోనే భోజనం అనేది అందించడం జరుగుతుంది. బాలింత కానీ అంగన్వాడీ సెంటర్కి వచ్చి భోజనం చేయాల్సి ఉంటుందండి 6 నెలల వరకు. 6 నెలల వరకు ఎందుకంటే తల్లి పాలు బిడ్డకు పాలు ఇస్తుంది కాబట్టి తల్లి పాలు బిడ్డకు అవసరం కాబట్టి అదనపు ఆహారంగా తల్లికి భోజనం అనేది పౌష్టికాహారం కింద అందించడం జరుగుతుంది మన తెలంగాణ రాష్ట్రంలో. అలాగే 6 నెలలు అయిపోయిన తర్వాత 7వ నెల వచ్చిన కాడ నుంచి అండి ఇంక నేను ఇంతకుముందు చెప్పాక 16 గుడ్లు పిండి ప్యాకెట్ నెలకు వచ్చేసి 7వ నెల అన్నం ముట్టిస్తారు పిల్లలకు కాబట్టి ఇంక అప్పటి నుంచి ఆ పిల్లాడికి అనేది ఇవ్వటం జరుగుతుంది కాబట్టి అప్పుడు వాళ్ళకి 16 గుడ్లు అంటే రోజు మార్చి రోజు ఎగ్ పెట్టాల్సి ఉంటుంది. డైలీ అరగదు కాబట్టి చిన్నపిల్లలకి వాళ్ళకి 16 వస్తాయి. ఈ గర్భిణీ బాలింతలకు అయితే మటుకి 30 గుడ్లు నెలకి 30 గుడ్లు అండి. అది డైలీ ఎగ్ ఉంటుంది. మీరు డైలీ అంగన్వాడీ సెంటర్కి వెళ్ళి తిన్నట్టయితే బుధవారం డబుల్ గుడ్ అనేది ఉడకబెట్టి పెట్టడం జరుగుతుంది. ఈ విధంగా మన తెలంగాణ రాష్ట్రంలో అనేది ఆరోగ్యలక్ష్మి స్కీమ్ అనేది నడుస్తుందండి. అందుకనే ప్రతి ఒక్క అంగన్వాడీ సెంటర్కి వెళ్ళి ప్రతి ఒక్కళ్ళు వారి యొక్క పేరు నమోదు చేయించుకోండి. మీకు అందాల్సిన ఆహారాన్ని మీరు తీసుకోండి. మీరు ముందు అక్కడికి వెళ్ళి కన్సల్ట్ అయ్యి కనుక్కుంటే మీ టీచర్ మీకు బెడ్ రెస్ట్ ఉందా, మీకు ఇంటికి ఇవ్వాలా, అక్కడే తినాలా అనే దాన్ని బట్టి కూడా మీకు ఫుడ్ అనేది అందే విధంగా చేస్తారండి. చాలామంది తల్లులు అంగన్వాడీ సెంటర్కి వచ్చి తినడానికి ఇష్టపడరండి. అంటే గర్భిణీగా ఉన్నప్పుడు ఒక 3వ నెల నుంచి ఒక 7-8 నెలల వరకు వస్తారు కానీ తర్వాత రాలేకపోతుంటారు. అలాంటి వాళ్ళు కూడా మీరు ఏదైంది కనుక్కోండి. మీ టీచర్ దగ్గరికి వెళ్ళి అంగన్వాడీ సెంటర్లో కనుక్కున్నట్టయితే మీకు ఇంటికి పంపించడం జరిగిద్దా ఏందనే దాన్ని బట్టి మీ యొక్క బెడ్ రెస్ట్ అనే దాన్ని బట్టి ఉంటుంది కాబట్టి తప్పకుండా పేరు అనేది అంగన్వాడీ సెంటర్లో నమోదు చేయించుకోండి. పౌష్టికాహారాన్ని తీసుకోండి.